మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. రైసిల్ భలే వాడాడు పాట. ఏం వాడుతున్నారు ఈ పాట, మస్తు వాడుతున్నారు చాలా మంది. పాడాలి బాగా, దేవుని గుణలక్షణాన్ని ఎత్తిపట్టి స్తుతించాలి, ఆరాధించాలి. మరి నీ సంగతి ఏంటి? మేలు చేస్తున్నావు నువ్వు? శత్రువులకు కూడా చేయమంటున్నాడు, కనీసం మిత్రులకు చేస్తున్నావా? అంటే శత్రువులు వదిలిపెట్టమంటలేదు సుమా నన్ను తప్పుబట్టి. మేలు మేలు చేయుట యందు విసుకవద్దనుంది వాక్యంలో. విశ్వాస గృహానికి చేరిన ఎడల, అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహం చేరిన వారికి మేలు చేయండి, విసుకొద్దు. పాటలు దేవాను మేలు చేసేటని పాడుతున్నారు. మనం దేవునికి తగ్గట్టు బ్రతకాలి, ఆయన పిల్లలుగా. మనల్ని కూడా శత్రువులకు కూడా మేలు చేయమంటున్నాడు దేవుడు. చదవనా? లూకాసు సువార్త 6వ అధ్యాయం 35 వచ్చిన, మీరైతే ఎట్టి వాటిని గూర్చి నిరాశ చేసి, ఎట్టి వాటి గురించి నిరాశ చేసుకోవద్దు. ఎవరేమన్నా, ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కుచ్ బి హోనేదే, ఏది ఏమైనా అవునుగాక, నిరాశ చేసుకోవద్దు. చేసుకోక ఏం చేయాలంటే మీ శత్రువులను ప్రేమించు, మేలు చేయండి. ఎంత స్పష్టంగా ఉంటుంది. మనమేమో ఆయన అట్ట అన్నాడు, ఈయన ఇట్ట అన్నది, ఆయన ఇట్ట ఈయన ఇట్ట అని ముక్కుకుంటా మూలుకుంటా వాళ్ళకి చెప్పుకుంటా వీళ్ళకి చెప్పుకుంటా నిరాశలో బతున్నాం చాలా మంది. విచారకరం.